సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి, కర్ణుడే నా సైన్యం, కర్ణుడే నా బలం, కర్ణుడే నా జనం, కర్ణుడే నా ప్రాణం, కర్ణుడే నేనే కర్ణుడు అని చాటి చెప్పిన కౌరవాన్వయుడమ్మా నా సుయోధనుడు. అమ్మా, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న మానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజును వదిలి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యాన్ని చేసుకునే మందుణ్ణి కాదమ్మా, నన్ను క్షమించు. ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా అడుగు తల్లి, నెరవేర్చుతాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆజిరంగాన పాండవులను వధించరాదా? కుత్తుకను కత్తరించి కోయిలను పాడమంటున్నావా తల్లి? కూరలు తెంపేసి నల్లత్రాజును కాటేయమంటున్నావా అమ్మా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ విస్తరిలో అన్నీ పెట్టి ఉమ్మి వేయడమంత మహాదారుణం ఇంకొకటి ఉండదు తల్లి. అయినా ఇది నీ యోచన కాదు, ఆ నల్లవాడు ఆడిస్తున్న నాటకమని నాకెప్పుడో తెలుసమ్మా. ఆనాడే రాయబారానికి వచ్చిన ఆనాడే రాజీకొచ్చాడమ్మా రాజీవాంశుడు. అయినా ఆనాడే తిరస్కరించాడు. పాండవులతో చేయి కలిపితే సమస్త సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని చెప్పాడమ్మా. ఆనాడే అమ్మా, పరమ పతివ్రతల్లో ఒకతైన నీ గారాల కోడలు, నీ కోడలు పాంచాలితో నాకు పరిణయం చేస్తానన్నాడమ్మా. ఆనాడే మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ఆ రణరంగంలో పాండవులను వధించరాదు. అమ్మా, ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించాను. భీముడు అడ్డు వస్తే ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతే తెలియదు, అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, నా అస్త్రాభ్యాసమంత లేదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, ఆరిహుద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురుపడితే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయుల 5గురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవుల 5గురు, 6గురు బిడ్డల కన్న తల్లి